ధరల పెరుగుదల, నిరుద్యోగం, అంతకంతకు పేదరికం పెరుగుతున్నది, మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయింది. ఇలా ఏ విధంగా సామాన్య ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారో దాని గురించి ఏ రోజు పట్టించుకోని మోడీ, మణిపూర్లో మహిళల మీద ఊచకోత జరిగినా సరే ఒక్కరోజు పట్టించుకోని మోడీ ఎన్నికల కోసం దేశమంతా తిరుగుతున్నాడు. కానీ మణిపూర్ పోవడానికి మాత్రం ఈరోజు గజగజ వణుకుతున్నాడు. ఎందుకో చెప్పాల్సిన అవసరం ఉంది. ఓబీసీగా ఉండి ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్ చేయలేని ఒక ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఇలా మోడీ ఓబీసీ అని చెప్పుకుంటాడు, ఎందుకు ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్ చేయలేదు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా ఎవరైతే రాజ్యాంగ భక్షకులు ఉన్నారో, రాజ్యాంగాన్ని వంచే వాళ్ళు ఉన్నారో వాళ్ళ పక్షాన నాయకుడిగా ఉంటూ ఓటమి భయం పట్టుకొని ఈ దేశంలో అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా బీజేపీ, అమిత్ షా, మోడీ ఈరోజు మారిపోయిన పరిస్థితుల్లో వాళ్ళని నమ్మే ప్రసక్తే ఉండొద్దు. ఈసారి మళ్ళీ బీజేపీ భారతదేశంలో అధికారంలోకి వస్తే రాజ్యాంగం ఉండదు, ప్రజాస్వామ్యం ఉండదు. ఏళ్ల తరబడి అనుభవిస్తున్న ఈ హక్కులన్నీ కూడా హరింపజేయడానికి, నూతన మనువాదాన్ని రాజ్యాంగంగా తీసుకురావడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్రలకు ఏజెంట్గా మారిన మోడీని ఇలా తిరస్కరించకపోతే భారతదేశానికి విముక్తియే లేదు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే, భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే మీరు ప్రజాస్వామ్యవాదులందరూ ఆలోచించాలని విజ్ఞప్తి.